अंबेडकर जयंती का दिन अंबेडकर जो अपने सबको लिए कैसा रहना कैसा जीना बोल के जो भी पूरा वो कॉन्स्टिट्यूंसी से ही अपन चल रहे, वो ध्यान में रखते हुए अंबेडकर जयंती आज 135 का जयंती बनाने के बाद अपना म्यूनसिपालिटी में अच्छा रहना, सब लोग अच्छा रहना बोल के अपन नया बयान लिए लीलैंड कंपनी का मेंटेनेंस नहीं रहना बोल के वो लीलैंड कंपनी भी हैदराबाद में निजामाबाद में किसी को प्राइवेट ड्राइवर और बच्चा चलाने वालों को दे देते। अपना पास भी वैसा एक 4-5 बच्चे सामने आए, वो लोग दे, वो लोग रोजाना अपन यूज करते ना वेस्टेज पकाने के बाद यूज करे सो वेस्टेज पूरा रोज को रोज आके लेके जाते। मेहरबानी करके उसको म्यूनसिपालिटी से कुछ भी दे दे रहे अपन, एक महीना 100 रुपए उनको दिए तो और अच्छा मेंटेन करेंगे और अच्छा म्यूनसिपालिटी क्लीन रखने की कोशिश करेंगे। वैसे पानी पीने के वास्ते भी 2-3 महीना कुछ भी ट्रबल नहीं है, जैसे इंजीनियर्स चेयरमैन आपका वाइस चेयरमैन काउंसिलर बोल रहा है, वो ध्यान में रखते हुए सब कलेक्टर साहब हम लोग बात करें, वो पानी का भी तकलीफ में से देखेंगे प्लस क्लीन करने को भी अच्छा कराएंगे। और नेक्स्ट ईयर स्टार्टिंग में भी अपने बच्चों को स्कूल में पढ़ते ना सरकारी स्कूल में अच्छा कपड़ा देना, अच्छा खाना देने के वास्ते सोच रहे, ये सब अच्छा रहता। अपन एक से एक कहीं एक गलती करे तो वो गलती को सुधारते हुए जाएंगे, वो गलती करे से वाले कोई किसी को भी माफ करने के चांसेस नहीं देना। क्या आप लोग म्यूनसिपालिटी की अच्छा चला लो, म्यूनसिपालिटी मेन है, ड्रिंकिंग वाटर कचरा ये ड्रेन्स क्लीन करे तो मंचला भी चले जाते, अपन हॉस्पिटल में जाने का कम रहता होगा, निर्वाह करके करो बोल के रिक्वेस्ट कर चेयरमैन गानी వైస్ చైర్మన్ गानी కన్సర్న్ కమిషనర్ ఇంజనీర్లను కూర్చోబెట్టి మున్సిపాలిటీలో ఈ 3 months కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా సమస్యలు పరిష్కరించమని చెప్పాం। అక్కడక్కడ చిన్న మోటార్లు అడుగుతున్నారు కానీ మోటార్లు ఇస్తే తప్పులేదు, కానీ మీరు వాడుకోవడానికి 1 గంటనో హాఫ్ అన్ అవర్ వాడుకొని బంద్ చేసే పరిస్థితులు లేవు। దానితో నీళ్ళన్నీ ఖరాబ్ అయితే టీడీఎస్ పెరుగుతుంది, మనం స్నానం చేసినా తాగినా భీమోళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి। కాబట్టి ఎక్కడన్నా మోటార్లు బిగించినా దయచేసి మీరు వాడుకోండి, మీకు ఇబ్బంది అవుతుందని ఫిట్ చేస్తాం, 1 గంటలో బంద్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాం। అది ఉర్దూలో కూడా కాదు। అంబేద్కర్ జయంతి 135 years జరుపుకున్న తర్వాత వారి జయంతి రోజు మన మున్సిపల్లో వారు చెప్పిన విధానంగా ఒక పని చేసుకుని ఏ వ్యక్తి ఏ పని చేసుకోవాలో పని కల్పించాలని చెప్పారు। దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ కూడా మన మున్సిపల్ బోధన్ మున్సిపాలిటీలో చిన్న వాళ్లకు డ్రైవింగ్ నేర్చుకొని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు ఫ్యామిలీని పోషించుకోవడానికి బతకడానికి మన నిజాం బోధన్ మున్సిపాలిటీలో మెయింటెనెన్స్ ఉండద్దు, డీజిల్ తక్కువ కావాలి, ట్రాక్టర్స్ అటువంటి బండ్లన్నీ పెద్ద బంద్ చేసి లీలాండ్ వ్యాన్స్ కొన్నాం, అవి 15 వ్యాన్స్ కొన్నాం। దాంట్లో ఈరోజు 4 ముందుకు వచ్చారు, యువకులు చిన్నవాళ్ళు, వాళ్లకు రెస్పాన్సిబుల్ చేసి ఈ వ్యాన్లు మీరు ఉంచుకోండి, మీరే డీజిల్ పోసుకోండి, మీరే ఏదైతే ప్రజల కొరకు సేవ చేస్తారో ఆ ఇళ్లలో
డబ్బులు కూడా మీరే కలెక్షన్ చేసుకోండి అన్న ఉద్దేశంతో ఈరోజు ఇచ్చడం జరిగింది. నేను బోధన పట్టిన ప్రజలకు దయచేసి నెలకు 100 రూపాయలు ఎవరికి ఇస్తున్నాము? మనం రోజైతే వాడిన వేస్టేజ్ తీసుకుపోవటానికి, మనము పనికిరాని సామాను ఇంట్లో వంటలు చేసుకున్నది అది తీసుకోకుంటే వాసనలు వచ్చి మన ఆరోగ్యాలు చెడిపోతాయి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని రోజు తీసుకుపోవడానికి సౌకర్యాలు చేశాము. దానికి ప్రతి నెల మున్సిపాలిటీ నుంచి వాళ్ళకి ఏమి ఇస్తలేం కాబట్టి మరి ఎన్ని హౌసెస్ తిరుగుతాడో అన్ని హౌసెస్లో 100 రూపాయలు అందరూ దయచేసి ఆ పిల్లలకు ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తాను.